హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళటి మన వీడియో వచ్చేసి ఒక మంచి హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డూను ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్తో ఈ విధంగా లడ్డూలు మనం చేసి పెట్టుకున్నామంటే ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఏజ్తో సంబంధం లేకుండా చాలా ఇష్టంగా తింటారు. మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూను ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికోసం స్టవ్ పైన ఒక వెడల్పుగా ఉన్న మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి కాస్త వేడైన తర్వాత 1 కప్పు వరకు ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు వరకు ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పును అలాగే 1/2 కప్పు వరకు పిస్తాను కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు వరకు వాల్నట్స్ని ఈ విధంగా కట్ చేసుకొని చిన్న ముక్కల్లాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం ఈ విధంగా స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హైలో పెట్టినట్లయితే మనకి తొందరగా మాడిపోతాయి. పలుకులు అనేటివి వేగవు కాబట్టి స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలాగే మనం తీసుకునే ఈ ప్యాన్ కూడా కొంచెం మందంపాటిదై తీసుకుంటే మనకి తొందరగా అడుగు మాడిపోకుండా ఉంటుంది. కాబట్టి మనం కొంచెం లావుగా ఉన్న ప్యాన్ తీసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా స్లోగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్కి చాలా మంచివే కాబట్టి మనకి గుండెపోటుని తగ్గించడానికైనా మన మెదడు మెరుగుపడడానికైనా అలాగే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికైనా రక్తపోటును కూడా నివారించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ జీడిపప్పు, పిస్తా అలాగే బాదం ఇవన్నీ మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవే కాబట్టి ఈ విధంగా చేసుకొని తినడం చాలా మంచిది మనకి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు ద్రాక్షని కూడా వేసుకున్నాను. ఈ ఎండు ద్రాక్ష మనకి ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. ఈ కిస్మిస్ అనేటివి ఎక్కువగా తీసుకోలేదు. మనం ముందు తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అనేటివి సగం వరకు వేగిన తర్వాత ఇప్పుడు ఈ కిస్మిస్ని వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి ఉంటుంది కదా, దానిని పౌడర్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. వీటితో పాటు ఈ కొబ్బరి కూడా కొంచెం వేగిపోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీనిని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతా వేగిపోయాయి కదా, కంప్లీట్గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు ఖర్జూరాను తీసుకున్నాను. ఈ విధంగా ఖర్జూరాను తీసుకొని ఇందులో నుండి మనం ఇత్తులను తీసేసుకోవాలి. ఈ విధంగా ఇత్తులన్నింటినీ తీసుకొని ఇప్పుడు దీనిని మనం మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మనం. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవి ఈలోపు ఒక ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇక్కడ నేను చల్లారబెడుతున్నాను. ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ప్లేట్ తీసుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ పైన ఇదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలను వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ స్టవ్ మొత్తం కంప్లీట్గా చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి. మనకి ఈ గసగసాలు అనేటివి తొందరగా మాడిపోతాయి కాబట్టి స్లోగా పెట్టుకొని వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మనకి. ఈ విధంగా ఇందులో మనం నెయ్యి ఏం వేయాల్సిన పని లేదు. మనకి ఇంతకుముందు వేయించిన ప్యానే కాబట్టి అలా ఉంటే సరిపోతుంది మనకి. ఈ విధంగా వేయించిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. ఈ నెయ్యి కాగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఖర్జూరం పేస్ట్, దీనిని ఇందులో వేసుకోవాలి. అంతా ఇందులో వేసుకొని ఈ ఆయిల్లో కొద్దిగా ఈ విధంగా మగ్గించాలి. కొంచెం సాఫ్ట్గా వచ్చే విధంగా మనం వేడి చేసుకోవాలి. ఈ ఖర్జూరం అనేది గట్టిగా ఉంటుంది కదా, కొంచెం సాఫ్ట్గా అయితే మనకి ఇందులో వేసుకొని బాల్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి కొంచెం నెయ్యిని వేసుకొని ఈ విధంగా మధ్య మధ్యలో ఊరికే కలుపుతూ ఉండాలి. ఈ విధంగా సాఫ్ట్ అయ్యేంత వరకు స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. మనం మొత్తం సాఫ్ట్గా అవుతుంది మనకి ఈ విధంగా కలుపుతూ ఉంటే. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి.
సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని తీసుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్లో వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి దీంతో పాటు ఈ డ్రై ఫ్రూట్స్ని అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్పూన్తో కలుపుకున్నాను. కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం చేయితో అంతా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చేతికి కొంచెం నెయ్యిని ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మళ్ళీ కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా ఉండల్లాగా చుట్టుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా ఉండల్లాగా చుట్టుకున్నాను నేను. మనకి కావాలంటే వేరే షేప్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఉండల్లాగా చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత మనం ముందుగా వేయించిన గసగసాలు ఉన్నాయి కదా, వాటిని తీసుకొని ఈ విధంగా పైన కొద్దిగా లేయర్ లాగా వేస్తే మనకి సరిపోతుంది. ఈ విధంగా చేతిలో వేసుకొని ఇలా అన్నట్లయితే మనకి మొత్తం ఈ బాల్కి అంటుకుంటాయి కదా, ఈ విధంగా ఇలా ఉంటే సరిపోతుంది. ఇలానైనా చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మనం ఈ గసగసాలని ఈ మిశ్రమంలో వేసుకొని కలుపుకొని బాల్స్ లాగైనా చేసుకోవచ్చు. మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు వాటిని. ఇలా ఒక్కొక్కటిగా మిగిలిన వాటన్నింటిని బాల్స్ లాగా చేసుకుంటే సరిపోతుంది. ఈ బాల్స్ చేసేటప్పుడు మనకి ఇది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే చేస్తే మనకి బాల్స్ అనేటివి వస్తాయి, లేదా చల్లారితే మనకి బాల్స్ చుట్టడానికి అనేది రాదు. కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా బాల్స్ అనేటివి వస్తాయి. ఈ విధంగా ఒక్కొక్కటిగా మెల్లిగా చేసుకుంటే సరిపోతుంది మనకి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ఏ విధంగా చేసుకున్నామో ఇలా చేసి పెట్టామంటే పిల్లలైనా పెద్దలైనా వయసుతో సంబంధం లేకుండా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా తింటారు అందరూ. మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ డ్రై ఫ్రూట్ లడ్డూను ఏ విధంగా చేసుకున్నామో చూసారు కదా. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.